ఈవీఎంలతో గెలిచామన్న వారికి ఢిల్లీ గెలుపుతో చెంపపెట్టు. ఢిల్లీలో బీజేపీ గెలుపుపై బుచ్చిలో బీజేపీ పార్టీ శ్రేణుల సంబరాలు. ఈవీఎంలతో గెలిచామని వ్యాఖ్యలు చేసే వాళ్ళందరికీ ఢిల్లీలో బీజేపీ గెలుపు ఒక చెంపపెట్టని బుచ్చిరెడ్డిపాలెం మండల రూరల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించడంతో పట్టణంలో నాయకులు కార్యకర్తలతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి మిఠాయిలు స్వీట్లు పంచిపెట్టి సంబరాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో మోదీ దేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థితిలో ఉంచుతారన్నారు. ఈ కార్యక్రమంలో పెంచిల ప్రసాద్, రఘురామయ్య, రమణారెడ్డి, కృష్ణారెడ్డి, నాగవేణి, శ్రీనివాసులు, వన్నెపంట బాలరాఘవరెడ్డి, మస్తానయ్య, వెంకటరమణయ్య, వెంకటేశ్వర్లు, షేక్ హాసిం, మస్తానయ్య, మల్లికార్జున, శ్రీనివాసులు, రవిచంద్రారెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ లో ఢిల్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగించింది. దానికి ఉత్సాహంగా బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండలాధ్యక్షుడిగా నేను మనోహర్ రెడ్డి, మా పెద్దలందరూ కలిసి రఘురామన్న, బాలరెడ్డి అన్న, మస్తానన్న, ప్రసాద్, బాలన్న అంతా సంక్షిప్తంగా నిర్వహించుకొని ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కానీ ఒకటేంటంటే ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఎవరు అనూహ్యంగా ఎటువంటి మెజార్టీ వచ్చిందంటే ఢిల్లీలో ఎవరు చెప్పుకోదగినటువంటి మెజార్టీ వచ్చింది. ఒకరు వచ్చేసి తక్కువ ఫైట్లో వస్తుందని ఒకరు, ఇంకొకరు వచ్చేసి ఆపు గెలుస్తుందని ఒకరు, ఇంకొకరు. కానీ ఇంకోటి విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు వీఎంలతో గెలుస్తున్నారు మన ప్రధాని గారు అని అన్నారు. అవన్నీ ఒట్టి పోటగా మాటలనేసి ఈరోజు అందరికీ అర్థమైంది. మీరు ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే గొప్ప విషయం మన నియోజకవర్గంలో మనకి గొప్ప విషయంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి మేడం గారు, ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా గొప్పగా విషయం జరుగుతుంది. మన ఎన్డీఏ కూటమిలో ఇటువంటి నాయకులు దొరకడం చాలా అదృష్టం అని మీరు ఇంకోసారి గొప్పగా ఈవీఎంల వల్ల గెలుస్తున్నాయనే మాట ఇంకా మర్చిపోండి. మీరు జీవితంలో ఇంకా మర్చిపోండి. ఆయన 1,00,000 మెజార్టీతో ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తాడని చెప్పాడు. అవన్నీ ఎట్లా గెలుస్తాడు? ఈవీఎంలు మోడీ చేతిలో ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు తెలుసా? మీకు అర్థం ఉందా ఎప్పుడంతన్నా? దాన్ని గుర్తుంచుకొని ఇటువంటి చౌకబారి మాటలన్నీ పక్కన పెట్టి గొప్పగా ప్రజాసేవ చేసినటువంటి ఎవరైనా కానీ గెలుస్తారంటే మోడీ గారి ఆధ్వర్యంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి ఆధ్వర్యంలో, మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పురంధేశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో, మా జిల్లా అధ్యక్షులు అయినటువంటి వంశీధర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి గొప్ప విజయం చాలా గొప్ప ప్రాధాన్యత ఇచ్చిందని మేము భారత్ మాతా కే